హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు రా అయితే అయిపోయింది, డబ్ల్యూడబ్ల్యూ రా. దాని గురించి గురించి కొన్ని పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి. మీకు హైలైట్స్ కావాలంటే మన ఛానల్లో ఉంది, వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, హైలైట్స్ చూడండి. చూసిన తర్వాత ఈ గురించి కొన్ని అప్డేట్స్, అంటే షోలో జరిగిన విషయాలు. రోమన్ రీన్స్ ఓల్డ్ అని సీఎం పంక్ కొట్టాడు కదా, దాని గురించి కొంచెం మాట్లాడాలి. అది కొంచెం అంటే ఎందుకు నవ్వాడు అని ఫ్యాన్స్ అందరికీ అర్థం కాలేదు, ఎందుకు నవ్వాడని. ఇంకోటి వచ్చేసి ఓబాఫేమి డిస్రెస్పెక్ట్ చేశాడు బ్రాక్ లెస్నర్ని అని అందరు అనుకుంటున్నారు. అంటే ఓబాఫేమి అక్కడ ఫోటోలో కాల్ చెస్ట్ మీద లిఫ్ట్ పెట్టాడు కదా, లిఫ్ట్ పెట్టి రసల్మేనియా సైడ్ చూపించాడు, అది కొంచెం డిస్రెస్పెక్ట్ అని అంటున్నారు. ఇంకోటి వచ్చేసి బెక్కీ లించ్ ఏజేలి అంటే ఈ రాలో భయంకరంగా అటాక్ చేసింది కదా. ఇంకోటి విజన్ గురించి కొంచెం పాయింట్స్ ఉన్నాయి. అండ్ సెత్ రాలిన్స్కి నెక్స్ట్ ఏంది అంటే బ్రాక్ లెస్నర్ టైట్ అయిపోయాడు అక్కడ ఓబాతోటి. ఇంకోటి ఎల్ఏ నైట్ ఏంది ప్లాన్స్. ఇంకోటి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకే ఫాటు. కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది నా మొదటి వీడియో. మన గేమ్స్ కూడా కొన్ని ఆడున్నాము, ఆ గేమ్స్ ఆడిన వీడియోస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, చూడండి. అంటే ప్రిడిక్షన్ వీడియోస్ లైక్ ఫ్రెండ్స్, అంటే ముందర ఏం జరుగుతుంది అవి మనం ఎట్లా అంటే ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తాం కదా, ఆ టైప్లో మనం ప్రిడిక్ట్ చేసాం. మొత్తానికైతే అదే కరెక్ట్ కాదు, మీరు దాన్ని నమ్మద్దు. ఇంకా మనం అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన బెక్కీ లించ్ ఏజేలి గురించి మాట్లాడదాం. అంటే బెక్కీ లించ్ ఏజేలి టైటిల్ రిటర్న్ చేసినప్పుడు బెక్కీ లించ్ వచ్చి అటాక్ చేసింది కదా భయంకరంగా. ఇప్పుడు వరకు బెక్కీ లించ్ ఏజేలికి 3 మ్యాచెస్లో 3 ట్యాప్ అవుట్ చేసింది బెక్కీ లించ్. అంటే ఒక ట్యాగ్ టీమ్, ఇంకోటి వార్ గేమ్స్. ఇప్పుడు లాస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ జరిగింది కదా, అది ఇప్పుడు ఈసారి కూడా నార్మల్ మ్యాచ్ పెడితే అంత హైప్ ఉండదని చెప్పేసి నార్మల్ మ్యాచ్ లేదు ఈసారి ఖచ్చితంగా హెల్ ఇన్ ఏ సెల్ మ్యాచ్ పెడతారని కొన్ని జస్ట్ అంటే కొంచెం బయటకు వచ్చిన రూమర్స్ వచ్చినాయి. ఇది మొత్తానికైతే నిజం కాదు, కానీ కావచ్చు. ఎందుకంటే ఏదన్నా స్టిపులేషన్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో స్టిపులేషన్ ఉంటుంది. ఇంకొన్ని స్టిపులేషన్స్ మ్యాచ్ కూడా మనకి ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు ఈ స్టిపులేషన్ ఎందుకు చెప్పానంటే, హెల్ ఇన్ ఏ సెల్ అని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఎప్పుడైనా కానీ 2-3 మ్యాచ్లు ఒకే ఆపోనెంట్, 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఒకే ఆపోనెంట్తో ఆడాడంటే సెత్ రాలిన్స్ ఖచ్చితంగా హెల్ ఇన్ ఏ సెల్ మ్యాచ్ దొరుకుతుంది. లైక్ ఫీండ్ అండ్ ఇంకా మన కోడీ రోడ్స్, ఆ టైప్లో బెక్కీ లించ్కి ఇలా చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ ఇదైతే అర్థమైపోయింది మీకు. ఇంకేమన్నా దీని గురించి ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి, నేను చదివి మీకు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన విజన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ విజన్ బ్యాక్ స్టేజ్లో అంటే కొంచెం ఒక టాక్ జరిగింది, చూసారు ఈరోజు రాలో. పాల్ హేమన్ దగ్గరికి వెళ్తాడు లోగన్ పాల్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సెత్ రాలిన్స్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు, నువ్వు సెత్ రాలిన్స్కి బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ ఫిక్స్ చేద్దాం అని అనుకున్నావు. ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫ్రీగా ఉన్నాడు, నేను సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తానని చెప్తాడు. ఎవరు? విజన్లో ఉన్న లోగన్ పాల్ చెప్తాడు, నేను ఇప్పుడు సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తానని. అప్పుడు పాల్ హేమన్ ఏం చెప్తాడు, ఇప్పుడు మీరు సెత్ రాలిన్స్తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, సెత్ రాలిన్స్కి ఇంకో ప్లాన్స్ ఉంటాయి, మీరేం చేస్తారంటే ట్యాగ్ టీమ్స్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నెక్స్ట్ వీక్లో ఊసోస్ వర్సెస్ విజన్ మ్యాచ్ జరుగుతుంది. అంటే జరిగినప్పుడు ఈ మ్యాచ్లో ఏమన్నా అంటే సెత్ రాలిన్స్ లేదంటే విజన్ సైడ్ నుంచి ఎవరైనా రిటర్న్ చేయడం కానీ, అంటే సెత్ రాలిన్స్ అపోనెంట్ అప్పుడు రిటర్న్ చేస్తాడనమాట. అప్పుడు రిటర్న్ చేసినప్పుడు సెత్ రాలిన్స్ రిటర్న్ చేసిన అపోనెంట్ వర్సెస్ సెత్ రాలిన్స్ రసల్మేనియాలో జరుగుతుంది. ఊసోస్ వర్సెస్ ద విజన్ రసల్మేనియాలో ట్యాగ్ టీమ్ జరుగుతుంది. ఆ రిటర్న్ చేసే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా నాకు తెలిసి మాత్రం బ్రాన్సన్ రీడ్ ఆర్ బ్రాన్ బ్రేకర్ ఖచ్చితంగా రిటర్న్ చేస్తాడు. ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ కానీ రిటర్న్ చేశాడంటే సెత్ రాలిన్స్ హైప్ 0 అయిపోద్ది. ఎందుకంటే ఫస్ట్ బ్రాన్ బ్రేకర్ కానీ రిటర్న్ చేసి తర్వాత సెత్ రాలిన్స్ కానీ రిటర్న్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది.
అంటే ఆ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సెత్రాలిన్స్కి. ఇప్పుడు ఏంటంటే హైప్ మొత్తం బ్రాన్ బ్రేకర్కి ఉంటుంది. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్ స్టారు. బ్రాన్ బ్రేకర్కి హైప్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే బ్రాన్ బ్రేకర్కి హైప్ ఉండకూడదంటే సెత్రాలిన్స్ ఫస్ట్ రిటర్న్ చేయకూడదు. ఫస్ట్ సెత్రాలిన్స్ రిటర్న్ చేయకుండా బ్రాన్ బ్రేకర్ కానీ చేస్తుంటే హైప్ ఉండేది. కానీ ఇప్పుడు కూడా హైప్ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎందుకంటే సెత్రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరుగుతుంది. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ విజన్ బ్రేక్ చేశాడు కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ జరిగే రాలో బ్రాన్ బ్రేకర్ కానీ బ్రాన్సన్ రీడ్ కానీ రిటర్న్ చేస్తాడు. ఇంకో హైలైట్ ఏంటంటే ఇంకొకడు కూడా రిటర్న్ చేస్తాడు. అది మనకి ఇంకా తెలియలేదు, క్వశ్చన్ మార్క్లో ఉన్నది. అది మీకు కావాలంటే నేను రేపు నెక్స్ట్ రా లోపల ఇంకో వీడియో చేస్తాను, దాంట్లో నాకు వివరంగా తెలిసిపోద్ది. ఇప్పుడైతే బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్ అంటున్నాడు. అంటే బ్రాన్ బ్రేకర్కి కొంచెం సర్జరీ అయిపోయిందని బయట టాక్ వస్తుంది. అయిన తర్వాత వాళ్ళకి జరుగుతుంది. అంటే నెక్స్ట్ వీక్లో సెత్రాలిన్స్ అపోనెంట్ ఎవరో తెలిసిపోద్ది. ఇన్ కేస్ ఒకవేళ సెత్రాలిన్స్ అపోనెంట్ లేకపోతే సెత్రాలిన్స్ ఇంకా అంటే ఇంజురీ అని చెప్పేసి బ్యాక్ ఫైర్ చేసేస్తారు, రెసల్మేనియా క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకోటి సెత్రాలిన్స్ గురించి ఇంకో అప్డేట్ వచ్చింది మనకి. సెత్రాలిన్స్ ఇప్పుడు ఫైట్ మామూలుగా అయితే ఒబాఫెమీ కాదు, సెత్రాలిన్స్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరిగిపోవాలి. ఎందుకు జరగలేదంటే బ్రాక్ లెస్నర్ ఓడిపోకూడదు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ కూడా బ్రాక్ లెస్నర్ ఓడిపోకూడదు. అంటే బ్రాక్ లెస్నర్కి సెత్రాలిన్స్కి మ్యాచ్ పెడితే సెత్రాలిన్స్ ఇప్పుడే ఫ్రెష్గా రిటర్న్ చేశాడు. ఇప్పుడు సెత్రాలిన్స్ని కానీ ఓడిపించేస్తే సెత్రాలిన్స్ హైప్ 0 అయిపోద్ది. అదే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కానీ ఓడిపించేస్తే బ్రాక్ లెస్నర్ అక్కడ మాట తీసుకుని ఉన్నాడు. అంటే అదే వాళ్ళు మాట తీసుకున్నారు కదా, పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ అక్కడ పోయి నేను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోనని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు అదే ఏమైందంటే సెత్రాలిన్స్ ఈ ఇంజురీ చూపించేసి సెత్రాలిన్స్ దగ్గర ఉన్న క్రూ ఇంకా సెత్రాలిన్స్ టీం ఇప్పుడు అఫీషియల్ అయిపోద్ది. రెసల్మేనియా కంటే ముందు సెత్రాలిన్స్ టీం అఫీషియల్ అయిపోద్ది. రెసల్మేనియాలో సెత్రాలిన్స్కి ఏదన్నా మ్యాచ్ జరిగిన తర్వాత సెత్రాలిన్స్ హీల్ టర్న్ చేస్తాడు. హీల్ టర్న్ చేసిన తర్వాత సెత్రాలిన్స్ ఫ్యాక్షన్ ఉంది కదా, ఆ ఫ్యాక్షన్ సెత్రాలిన్స్కి టైటిల్స్ చేరుస్తుంది. సెత్రాలిన్స్ వర్క్ చేయకుండానే ఈ ఫ్యాక్షన్ సెత్రాలిన్స్కి హైప్ చేస్తుంది. ఎందుకంటే ఒకడిద్దరు లేరు ఆ ఫ్యాక్షన్లో, మొత్తం ఎట్లేదన్నా 14 మంది 15 మంది లెక్కబడింది ఆ ఫ్యాక్షన్ మొత్తం. ఇప్పుడు సెత్రాలిన్స్ ఈరోజు రాలో ఎంట్రీ అయినప్పుడు కూడా సెత్రాలిన్స్ మాస్క్ లోగోతో తన నేమ్ ఇంట్రడక్షన్ అయింది. దీని అర్థం ఏంటంటే సెత్రాలిన్స్ ఫ్యాక్షన్ ఉంది, కాకపోతే అది ఇప్పుడు బేబీ చేసింది. రెసల్మేనియా తర్వాత హీల్ టర్న్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. అది కూడా హీల్ మీద అవుతుంది. ఎట్లా ఇప్పుడు హీల్ మీద ఎందుకంటే బ్రాన్ బ్రేకర్తో మ్యాచ్ జరిగినప్పుడు సెత్రాలిన్స్ హీల్ టర్న్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి. అది మొత్తానికైతే నిజం కాదు, ఈ క్రూ మాత్రం అయితే నిజం కంపల్సరీ. ఇది సెత్రాలిన్స్ ఫ్యాక్షన్. ఇది లైక్ మన ముస్తాఫా అలీ రెట్రిబ్యూషన్ ఐడియా ఉంది కదా, ఆ టైప్ అని. కొంచెం అప్ అండ్ డౌన్ అవుతా ఉంది వాయిస్, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను స్క్రిప్ట్ కొంచెం రాసుకొని ఉన్నాను, అంటే ఫస్ట్ టైం కాబట్టి మనం స్క్రిప్ట్ రాసుకున్నాం, మాట్లాడుతున్నాం. మీకు ఇబ్బందిగా ఉంటే కామెంట్లో చెప్పేయండి, అన్న ఇలా ఇక్కడ ఉందన్న, అట్లా వాయిస్ అట్లా ఉందన్న మీరు చెప్పేస్తే నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడాలి మెయిన్గా. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్కి అన్యాయం జరుగుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఫ్యాన్స్ అఫ్కోర్స్ ఎవరైనా అనుకుంటారు, బుక్ చేసే అతనే అనుకుంటారు డ్రూ మ్యాకింటైర్కి అన్యాయం జరుగుతుందని. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్షిప్ రెయిన్ 54 days, అది కూడా నార్మల్ టైంలో కాదు. నార్మల్ టైంలో అయితే ఓకే, రెసల్మేనియా సీజన్ రోడ్ టు రెసల్మేనియాలో డ్రూ మ్యాకింటైర్ టైటిల్ చేంజ్ అయింది. నాకు ఈ బుకింగ్ నచ్చట్లేదని డ్రూ మ్యాకింటైర్ కొన్ని అప్డేట్స్ వచ్చినాయి, డ్రూ మ్యాకింటైర్కి బుకింగ్ నచ్చలేదని వచ్చింది మనకి, అంటే సోర్సెస్ ఉంటాయి మన దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ బుకింగ్ ఎందుకు నచ్చటం లేదంటే డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్షిప్ లాస్, అంటే 54 daysకి లాస్ అయిపోయాడు ఛాంపియన్. ఇంకోటి JK40తో మ్యాచ్ అసలు ఇష్టమే లేదంట. డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ చేయాల్సిన మ్యాచ్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్. ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ అయితే ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ ఉండదు. ఇదన్నీ మైండ్లో పెట్టుకుని ట్రిపుల్ హెచ్ కరెక్ట్గానే ట్రిగర్ పుల్ చేసాడు. అది మామూలుగా అసలు ఆ ఛాంపియన్ ఇవ్వాల్సిందే కాదు బ్రో. ఛాంపియన్షిప్ టైటిల్ చేంజ్ అయిపోయింది.
అంటూ గోల్డెన్ బాయ్ అంటే ఇది ఏదో అంటారు కదా, కోడి రోడ్స్ గోల్డెన్ బాయ్ సంథింగ్ పాలిటీషియన్, కొంచెం పాలిటిక్స్ చేస్తున్నాడు. అది ఓపెన్ గానీ డ్రూ మ్యాకింటైర్ చెప్పాడు అండ్ సంబీజన్ కూడా చెప్తున్నాడు. డ్రూ మ్యాకింటైర్కి అయితే బుకింగ్ నచ్చడం లేదంట. నాకు తెలిసి డ్రూ మ్యాకింటైర్ కాంట్రాక్ట్ అయిపోతే డ్రూ మ్యాకింటైర్ వెళ్ళిపోతాడని అనిపిస్తుంది. లేదంటే డ్రూ మ్యాకింటైర్కి రాలో షిఫ్ట్ చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ రెయిన్లో అయినా చూపిస్తారు. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ రెయిన్లో కూడా చూపించలేము, ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్షిప్ రెయిన్లో చూపించాలంటే నెక్స్ట్ ఇన్ లైన్ సెత్ రాలిన్స్. అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ హీల్ టర్న్ అవుతుందని కొన్ని రూమర్స్ వచ్చాయి కదా, ఆ హీల్ టర్న్ అయిన తర్వాత ఛాంపియన్షిప్ వెనకాల పడతాడని ఉంది. ఇంకోటి ఏంటంటే సమ్మర్ స్లామ్లో బ్రాన్ బ్రేకర్కి ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు చూడండి ఎంతమంది ఛాంపియన్షిప్ రెయిన్లో ఉన్నారో, అది ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్కి ఛాంపియన్ రావాలంటే కష్టమే, ఎందుకంటే చాలామంది ఇన్ లైన్లో ఉన్నారు. డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్షిప్ ఇప్పుడు రెయిన్ ఉండాలంటే చేయి దాటిపోయింది. మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత డ్రూ మ్యాకింటైర్ గెలవచ్చు, లేదంటే రసల్మేనియా అయిపోయిన ఒక 2-3 నెలలకి సమ్మర్ స్లామ్లో డ్రూ మ్యాకింటైర్ మళ్ళీ ఛాంపియన్ అవ్వచ్చు, చెప్పలేం. కానీ డ్రూ మ్యాకింటైర్కి ఈ బుకింగ్ నచ్చడం లేదంట, అది మాత్రం మనకి రూమర్స్ అప్డేట్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే గుంతర్ గురించి, ఈరోజు గుంతర్ షో అప్ చేయలేదు మన రాలో. ఎందుకు షో అప్ చేయలేదంటే నెక్స్ట్ ఇది ఉంది కదా, నెక్స్ట్ రసల్మేనియా ఉంది కదా, రసల్మేనియాలో గుంతర్ ఇంకొకరిని రిటైర్ చేస్తాడని రూమర్స్ వస్తుంది. అది ఎవరో కాదు, మన రెమిస్టీరియోకి రిటైర్ చేస్తాడని రూమర్స్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఈ డ్రాగన్ లీ మ్యాచ్ జరిగింది కదా, ఇంటర్ కాంటినెంటల్ ప్యాంటా వర్సెస్ డ్రాగన్ లీ, వాళ్ళిద్దరు మ్యాచ్లో రావాలా గుంటరు, కానీ గుంతర్ రాలేదు. ఎందుకు రాలేదంటే నెక్స్ట్ వీక్ గుంతరు లైక్ బ్రాక్ లెజనర్ లాగా ఓపెన్ ఛాలెంజ్ చేయొచ్చు, లేదంటే డేర్ ఏదన్నా ఒక బ్రాల్లో మన రెమిస్టీరియోకి ఇంటరప్ట్ అవుద్ది. రెమిస్టీరియో ఇంకా మన గుంతరు ఒక బ్రాల్ ఏదన్నా జరిగి ఇంకా రసల్మేనియాకి హెడ్ అవుతుంది. ఆ తర్వాత రెమిస్టీరియోకి రిటైర్డ్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి. నార్మల్ మ్యాచ్ కూడా అవ్వచ్చు, లేదంటే రిటైర్మెంట్ మ్యాచ్ కూడా అవ్వచ్చు. ఇంకోటి మన డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఫిన్ బ్యాలర్. ఈ డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఫిన్ బ్యాలర్ది ఒక కథ ఏంటంటే, ఇది ఇప్పుడు ఈరోజు ఫిన్ బ్యాలర్ షో అప్ చేయలేదు. ఇప్పుడు జేడి అండ్ డామ్ ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు జేడి డామ్ రసల్మేనియాలో అయితే మ్యాచ్ ఒకటి ఫిక్స్ అయింది, అది ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామినిక్. ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామినిక్ దీని సంగతి మళ్ళీ చెప్తాం. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫిన్ బ్యాలర్ సోలో, అంటే ఎట్లా చెప్పాలంటే ఫిన్ బ్యాలర్ ఒక్కడే ఉన్నాడు. ఫిన్ బ్యాలర్కి నో అపోనెంట్, ఫిన్ బ్యాలర్కి అదే అపోనెంట్ అంటున్నా సారీ, ఫిన్ బ్యాలర్కి అతను లేడు, పార్ట్నర్ లేరు. ఫిన్ బ్యాలర్ ఇప్పుడు సోలో. ఇప్పుడు జేడి డాము నెక్స్ట్ వీక్ ఏమవుతుందంటే, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా షో అప్ చేస్తాడని నాకు అనిపిస్తుంది ఫిన్ బ్యాలర్. అప్పుడు వీళ్ళు ఇంటరప్ అయినా చేయొచ్చు, లేదంటే ఏదన్నా చేయొచ్చు. అండ్ ఫిన్ బ్యాలర్కి హెల్ప్ చేయడానికి మిస్టరీ అపోనెంట్ వస్తాడంట, అది సర్ప్రైజ్ రిటర్న్ అనమాట. అంటే అది ఫిన్ బ్యాలర్ క్లోజ్, లేదంటే సోలో, అంటే రసల్మేనియా దాకా సోలో డ్రాగ్ చేస్తాడనమాట మన ఫిన్ బ్యాలర్ విత్ డీమన్ తోటి. అంటే డీమన్ క్యారెక్టర్ ఒకటి, ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్, అంటే వీళ్ళిద్దరే కదా ఇద్దరు. ఈ డీమన్ క్యారెక్టర్ తోటి ఇంకా డ్రాగ్ చేస్తాడనమాట అది మన రసల్మేనియా వరకు. రసల్మేనియా వరకు మాత్రం ఈ డామినిక్ అండ్ ఫిన్ మ్యాచ్ చెప్పాను కదా, ఈ మ్యాచ్ మాత్రం హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే ఫిన్ బ్యాలర్ రసల్మేనియా కంటే ముందు ఇప్పుడు మళ్ళీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గెలుస్తాడు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గెలిచిన తర్వాత డబుల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది, ఫిన్ వర్సెస్ డామ్. అది మన డీమన్ ఫిన్ వర్సెస్ డామినిక్. ఈ మ్యాచ్ మాత్రం హైలైట్గా ఉంటుంది. ఎందుకు ద విజన్ గురించి ఇంకోటి ఏంటంటే, ద విజన్లో ఇంకొక క్యారెక్టర్ యాడ్ అవుతుందని. అంటే ఇప్పుడు ఉన్నారు ఇద్దరు, ఇంకో ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు ఇంజూర్ అయ్యారు. ఈ ఇద్దరికి ఇంకొక క్యారెక్టర్ యాడ్ అవ్వద్దని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. హింట్ కూడా వచ్చింది మన రాలో హింట్ వచ్చింది. ఆస్టిన్ ఫ్యూరీ, లోగన్ పాల్ నార్మల్గా బ్యాక్ స్టేజ్ ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరగద్ది. ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఇదిగోండి క్లిప్ చూడండి. ఆ క్లిప్లో మన ఆస్టిన్ ఫ్యూరీ మ్యాక్సిమ్ డూప్రీకి చెక్ చేస్తాడు, నీకేమైంది ఓకేనా అన్నట్టుగా చెక్ చేస్తాడు. దీనికి లైట్గా హింట్ ఏంటంటే, మనం ఫ్యాక్షన్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఏదో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కూడా. కాకపోతే మోస్ట్ 50-40-60% మాత్రం మన ఫ్యాక్షన్లో జాయిన్ అవుద్ది మ్యాక్సిమ్ డూప్రీ, లేదంటే ఆస్టిన్ ఫ్యూరీ బేబీ ఫేస్ టర్న్ చేస్తాడు విత్ మ్యాక్సిమ్ డూప్రీతో కలిసి.
వీళ్ళిద్దరికి లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ ఫ్యూరీ మధ్యలో చిచ్చు పడుతుంది. అంటే చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యలో, అంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఉండింది ఆ టైప్ అనమాట. లేదంటే మనం మ్యాక్సిన్ డూప్రీ విజన్ ఫ్యాక్షన్లో అయినా జాయిన్ అవ్వచ్చు. తర్వాత మనం మాట్లాడుతుంది ఎల్ఏ నైట్ గురించి. ఫస్ట్ ఎల్ఏ నైట్ది బిగ్గెస్ట్ రసల్మేనియా మ్యాచ్ అవి ఉండేది బ్రో. అదే ఓబా ఫేమీ కానీ ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ రాకుండా ఉండుంటే బిగ్గెస్ట్ రసల్మేనియా మ్యాచ్ ఎల్ఏ నైట్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ కంపల్సరీ జరుగుండేది. ఎందుకంటే అది బ్రాక్ లెస్నర్కి రివెంజ్ టైపు, అంటే కొంచెం ఉంది. అదే మన రాయల్ రంబోలో కొంచెం చిన్న బ్రాల్ అది జరిగింది కదా. ఈ ఓబా ఫేమీ వచ్చి అది మిస్ అయిపోయింది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇట్స్ ఓకే, పర్లేదు. ఎందుకంటే ఓబా ఫేమీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ కూడా నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మన ఓమాస్ మ్యాచ్ లాగా కాకుండా నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు ఎల్ఏ నైట్ సంగతి ఏందన్నా అంటే, ఎల్ఏ నైట్ ఇప్పుడు ఫ్రీ అవ్వచ్చు, లేదంటే ఎల్ఏ నైట్కి అపోనెంట్ సెత్ రాలిన్స్ కూడా కావచ్చు అంటున్నారు గాయస్. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఫ్రీ. ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫ్రీలో సెత్ రాలిన్స్ కానీ హీల్ టర్న్ చేయొచ్చు బ్రో, లేదంటే ఎల్ఏ నైట్ కానీ హీల్ టర్న్ చేయొచ్చు. హీల్ టర్న్ చేసి ఎల్ఏ నైట్ విజన్లో జాయిన్ అవుతాడని ఒక చిన్న రూమరు. ఇది మీరు అంత మైండ్కి ఎక్కించుకోకండి. ఒక చిన్న రూమరు ఎక్కడో వచ్చింది, మనకి పేజ్లో వచ్చింది, మనం చదివాము, చెప్పామంతే. కాకపోతే ఎల్ఏ నైట్ ఫ్రీ. ఎల్ఏ నైట్ సంగతి పక్కన పెట్టేసే సెత్ రాలిన్స్కి మాత్రం అపోనెంట్స్ చాలామంది ఉన్నారు. బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్, వీళ్ళు ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. సెత్ రాలిన్స్ అపోనెంట్ అవుతారు. లేదంటే సెత్ రాలిన్స్ ఇంజురీ కారణంగా ఏమన్నా చిన్న గెస్ట్ ఏదన్నా, లేదంటే ఇంకోటి కూడా ఉంది, అది మీకు లాస్ట్లో చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఒకటే, ఎల్ఏ నైట్ ఫ్రీగా ఉన్నాడు, తనకు మ్యాచ్ ఇంకా 2-3 రాళ్ళు జరిగితే తెలిసిపోతుంది. బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమీ నెక్స్ట్ లెవెల్ ఉండే ఈరోజు మార్నింగ్. అది నాకైతే ఓబా ఫేమీ ఎంట్రీ వచ్చినప్పుడు గూస్ బంప్స్. అంటే ఎవరికైనా వస్తే, ఎందుకంటే అది మంచి సిచ్యువేషన్. జస్ట్ లైక్ మన 100 టైగరు, గోల్డ్ బర్గ్, బ్రాక్ లెస్నర్ 3 ఉంది కదా, ఆ టైపు ఫ్యూచర్ ప్లస్ పాస్ట్. అది తన సంగతి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఓబా ఫేమీకి లైట్గా హేట్ వస్తుంది అంటున్నారు. ప్లస్ ఆ హేట్కి ఎందుకు వస్తుందా అని ఎవరికి ఫ్యాన్స్కి తెలియలా. ఎందుకు వస్తుందంటే, ఓబా ఫేమీ వచ్చాడు, ఎంట్రీ అయ్యాడు, బ్రాక్ లెస్నర్ని కొట్టాడు, అంటే మన ఫినిషర్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సైన్ చూపించిన తర్వాత కాలు బ్రాక్ లెస్నర్ చెస్ట్ మీద డిస్రెస్పెక్ట్ చేశాడు అని ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఫ్యాన్స్ కోపం పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నార్మల్గా ఎంత అంటే వీళ్ళిద్దరు బిగ్ కదా, అంటే ఇది హైప్ చేయడానికి అలా మనకు ఏమన్నా బుకింగ్ చేసి ఉంటాడు. కాకపోతే అయినా నచ్చలేదు, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ పెద్ద సూపర్ స్టార్, నార్మల్ సూపర్ స్టార్ అయితే కాదు. ఇట్లా కాలు పెట్టడం ఇష్టం లేదు, ఏంది అసలు ఓబా ఫేమ్ ఇట్లా చేసాడు అని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఏంది బ్రో, మన బ్రాక్ లెస్నర్ ఏమన్నాడు, నువ్వే నీ కాల్ తీసి నా చెస్ట్ మీద పెట్టని బ్రాక్ లెస్నర్ అక్కడ చెప్పాడు. మాట్లాడేది అక్కడ లైట్గా వినిపిస్తుంది. కొంతమంది కూడా చెప్పారు, బ్రాక్ లెస్నరే కాలు పెట్టుకున్నా మీద కాలు పెట్టి రసల్మేనియా సైన్ చూపి అని చెప్పాడు, అంతకని చేశాడు. లేదంటే ఓబా ఫేమీ నార్మల్గానే చూపించినాడు స్టార్టింగ్లో, రసల్మేనియా సైడ్ చూపించేవాడు. కాకపోతే బ్రాక్ లెస్నర్ హైప్ అవుతుందని, ఓబా ఫేమీ ఫ్యూచర్ కాబట్టి అని చెప్పేసి కొంచెం బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్ బ్రాక్ లెస్నర్ కిందకి లెక్కేసి బ్రాక్ లెస్నర్కి లైట్గా హైప్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, మన ర్యాండీ ఆర్టన్ది రాలో ఇంటర్వ్యూ జరిగింది, ఐడియా ఉంది కదా. ఆ ఇంటర్వ్యూలో ర్యాండీ ఆర్టన్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ వీడియోని కొంచెం బ్లర్గా ఉంది, కానీ ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్ అని వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ ఉంది కదా మన ఫ్యూడ్, లాస్ట్ ఇయర్ నుంచి, అప్పటి నుంచి రాక్ ఇంక రాలేదు. రాక్ ఏమన్నా చేపించాడా హీల్ టర్న్, లేదంటే ర్యాండీ ఆర్టన్కి మామూలుగా ఇంతకుముందు టీం ఉండింది, ఆ టీంలో బీబీ ఆసి ఐడియా ఉందా మీకు, అతనైనా ఉండొచ్చు, లేకపోతే బటిస్టా రిటర్న్ సంథింగ్, కొన్ని లెజెండ్ రిటర్న్ అవుతాడు అని ర్యాండీ ఆర్టన్తో ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, అతను కెవిన్ ఓవెన్స్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఫ్రెండ్ కదా మన ర్యాండీ ఆర్టన్కి, ఇంతకుముందు ఫ్రెండ్ కదా, అందువల్ల అయి ఉండొచ్చని నా నమ్మకం. మన కెవిన్ ఓవెన్స్, సమీ జైన్, ర్యాండీ ఆర్టన్ ఒక ఫ్యాక్షన్ కూడా అవ్వచ్చు, చెప్పలేం మనం. కంపల్సరీ జరగచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే ఇది జస్ట్ రూమర్ వచ్చింది కాబట్టి చెప్పాను. అది కూడా మీ వీడియో మధ్యలో నేను చెప్తా ఉంటే వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి మన రసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడదాం బ్రో. ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నైట్ 2లో జరుగుతుంది, హైలైట్ మ్యాచ్. అండ్ ఈరోజు రాలో జరిగిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరికి నెక్స్ట్ లెవెల్ ప్రోమో కట్ చేశారు బ్రో. ఇద్దరు మాత్రం ఈక్వల్, చాలా మజా వచ్చింది. ప్రోమో బ్యాటిల్ ఇద్దరు ఈక్వల్ అయ్యారు. అండ్ ప్రోమో బ్యాటిల్లో ఇద్దరు ఈక్వల్ అయ్యారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ మన రోమన్ రైన్స్ ఎందుకు నవ్వాడు, సీఎం పంక్ కొట్టిన తర్వాత కూడా రోమన్ రైన్స్ నవ్వాడు. అప్పుడు సీఎం పంక్ గెలిచినట్టు కదా. సీఎం పంక్ ప్రోమో బ్యాటిల్లో గెలిచాడు, ప్రోమో బ్యాటిల్లో గెలవలేదు. సీఎం పంక్ ఈక్వల్ అయ్యారు. ఎందుకంటే రోమన్ రైన్స్ నవ్వాడు నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోమో మధ్యలో ఈ మన సీఎం పంక్ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు, నేను ఆల్రెడీ గెలిచేసాను, రసల్మేనియా మెయిన్ ఈవెంట్ నేను గెలిచేసాను, నువ్వు ఓడిపోయావు, నేను నీకు మెయిన్ ఈవెంట్ ఇస్తాను, నువ్వు ఇప్పుడు పార్ట్ టైమరు అని కొంచెం కిండల్ చేశాడు. అప్పుడు నేను ఆల్రెడీ గెలిచేసాను మ్యాచ్ రసల్మేనియా మెయిన్ ఈవెంట్, ఎందుకంటే నేను నీ మైండ్లో ఉన్నాను, నీ బుర్రలో నేను తిరుగుతూ ఉన్నాను కాబట్టే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు, నేను గెలిచాను, ఇప్పుడు నేను ఆల్రెడీ గెలిచేసినట్టే అని చెప్పి మన సీఎం పంక్ రోమన్ రైన్స్ తోటి చెప్పాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ ఏమన్నాడంటే, నువ్వు నాకు మెయిన్ ఈవెంట్స్ ఇస్తావా, నువ్వు ఈ సంవత్సరం మొత్తంలో ఒక మెయిన్ ఈవెంట్ కూడా ఫైట్ చేయలేదు, ఇంకోటి నువ్వు నన్ను ఆల్రెడీ ఓడిపించేసినావా, ఎందుకు చెప్తున్నావు అంటే నేను నీ మైండ్లో ఉన్నాను కాబట్టి నువ్వు ఓడిపోయావు అన్నీ కొన్ని మాటలు అన్నాడు రోమన్ రైన్స్. ఆ తర్వాత సిగ్మెంట్ కట్ చేసిన తర్వాత లాస్ట్ ఒక సీను ఏమవుద్దంటే, నువ్వు నాకంటే మంచి సూపర్ స్టార్ కాదు, నువ్వు అంటే చెప్తారు కదా మామూలుగా, నువ్వు నాకంటే గ్రేట్ కాదు ఎందుకంటే నువ్వు ముసలాడు అని రోమన్ రైన్స్ అంటాడు. అనగానే రోమన్ రైన్స్ని ఒక పంచ్ ఇస్తాడు. కావాలంటే హైలైట్స్ ఉన్నాయి, చెక్ చేయండి మన ఛానల్లోనే. రోమన్ రైన్స్ని ఒక కొట్టిన తర్వాత రోమన్ రైన్స్ నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడంటే రోమన్ రైన్స్ హెడ్, ఈ మన సీఎం పంక్ హెడ్లో రోమన్ రైన్స్ ఉన్నాడు అని నవ్వుతాడు అనమాట. ఇంకోటి అక్కడ ఏం మాట్లాడాడన్న రోమన్ రైన్స్ అంటే, నిన్ను నేను రసల్మేనియాలో చూసుకుంటాను, అప్పుడు నీ హెడ్లో నువ్వు ఉన్నావో నా హెడ్లో నేనున్నాను అని చెప్పి కొన్ని ట్రాష్ టాక్ మాట్లాడాడు. ఇంకోటి ఆ కెమెరా ముందుకు వచ్చి ఏం మాట్లాడాడంటే, ఇట్లాంటి కోసమేనా మీరు అంతా చీర్ చేస్తున్నారు సీఎం పంక్ అని, ఇతని కోసం మీరు షేర్ చేస్తున్నారని. అంతటితో అయిపోయింది. రోమన్ రైన్స్ నవ్వింది ఎందుకంటే రోమన్ రైన్స్ సీఎం పంక్ హెడ్లో ఉన్నాడని రోమన్ రైన్స్ నవ్వినాడు. దీని అర్థం ఏంది, రోమన్ రైన్స్ గెలిచినట్టు కాదు, అట్లా సీఎం పంక్ గెలిచినట్టు కాదు, ఈక్వల్. నెక్స్ట్ లెవెల్ ప్రోమో కట్ చేశాడు ఇది మెయిన్ ఈవెంట్లో, మన మెయిన్ ఈవెంట్లో. ఇంకోటి వచ్చేసి ఇదే చెప్పాను కదా, ఇంకోటి ఉందని ఈ మ్యాచ్ గురించి. ఇంకో మ్యాచ్ గురించి ఏముందంటే, మన సెత్రాలెన్స్కి మ్యాచ్ కానీ బుక్ అవ్వకపోయిందంటే వీళ్ళిద్దరు మ్యాచ్లో కంపల్సరీ వస్తాడు, వచ్చి ఏదో ఒకటి చేస్తాడు. దీని లాభం తీసుకొని మన సెత్రాలెన్స్ ఛాంపియన్ అయినా అయిపోవచ్చు, లేదంటే రోమన్ రైన్స్ లాభం తీసి ఛాంపియన్ అయినా అవ్వచ్చు. ఇదంతా కాకపోతే సెత్రాలెన్స్ యాడ్ అవ్వచ్చు అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. జస్ట్ లైక్ అంటే మ్యాచ్ లేకపోతే ఇంకా ట్రిపుల్ హెచ్ ఏదో ఒకటి చేసి అట్లా పెట్టేస్తాడు. కానీ ఈ ఛాంపియన్ మాత్రం ఇన్ని సంవత్సరాలకు గాను ఈరోజే రసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్కి వెళ్తుంది. నైట్ 1 మెయిన్ ఈవెంట్లో కూడా ఈ ఛాంపియన్షిప్ ఫైట్ చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్గా నైట్ 2 మెయిన్ ఈవెంట్కి వెళ్తుంది. అది రోమన్ రైన్స్ వల్లే మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ సీఎం పంక్ కూడా దాన్ని బాగానే హ్యాండిల్ చేశాడు, ఇట్స్ ఓకే. బట్ రసల్మేనియా తర్వాత కంపల్సరీ రోమన్ రైన్స్ గెలుస్తాడు, నో డౌట్. దాంట్లో రోమన్ రైన్స్ ఛాంపియన్ అవుతాడు. ఇన్కేస్ ఏమన్నా ప్లాన్స్ చేంజ్ అయితే ఈ మ్యాచ్ మాత్రం బాగుంటుంది. మ్యాచ్ చూడండి. నేనేం మీకు గెలిచిన సంగతి బెట్టింగ్ అవుట్స్ గురించి మనం చెప్పం, నార్మల్. ఓకే, ఈ వీడియో ఎంతవరకు ఉంది నాది, ఇది ఫస్ట్ వీడియో. మీరేమనుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం బూస్ట్ కానీ ఇచ్చారంటే నెక్స్ట్ టైం కొంచెం నీట్గా చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ మన స్మాక్ డౌన్ వస్తుంది, ఆ స్మాక్ డౌన్కి అప్డేట్స్ ఏమన్నా ఉంటాయి. ఈ మధ్యలో ఏదన్నా రూమర్స్ అప్డేట్స్ వస్తే చిన్న అయినా షార్ట్స్లో పెట్టేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.